నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ నెలలోనే వసంత పంచమి ఉంది. మరి పంచమి యొక్క విశిష్టత, హ్మ్. ప్రత్యేకమైన పూజా విధానాలు చేస్తూ ఉంటాం సరస్వతీ దేవికి కదా! అవును. మనకి బాసర్లో కూడా చాలా బాగా చేస్తారు పూజ. వర్గల్లో కూడా బాగా చేస్తారు. అవును రమగారు. వర్గాలు వెళ్ళాలి రమగారు. ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాను. వెళ్దాం. బాసర వెళ్ళాను కానీ వెళ్దాం. ఒకసారి వెళ్దామండి. సాయంకాలము వర్గల్లో ఆ, హారతి ఇచ్చే వేళ మాకు బాగుంటుంది. అవునా? కొన్నేళ్ల క్రితం మేము వెళ్తే హారతి ఇస్తారు ఉండండి అని చెప్పారు. ఏ సమయానికండి? 7 గంటలు 7:15 అనుకుంటున్నాను నేను. 7 తర్వాతే మొత్తం దీపాలన్నీ ఈ ఎలక్ట్రిసిటీ దీపాల లైట్లనే తీసేశారు. అమ్మవారు ఒక తెల్లని చక్క వస్త్రం, అది మహా చక్కటిది. సాయంకాలాలు మహా బాగుంటుంది. ఆ హారతి ఇస్తుంటే ఆమె హారతితో పాటు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి జయ, పైకి కిందకి. బా, ఎంత బాగుందంటే ఆ వర్గంలో అమ్మవారి దర్శనం ఆ సాయంకాలం వేళ. ఒక 6 సంవత్సరాలైనా అయింది, బ్రెయిన్లో ఇంచి పోలా అది. అవునా? అంత అద్భుతంగా ఉంది. ఓకే. అన్ని హారతులు ఇస్తారు సాయంకాలం వేళ. ఆహా. ఈ హారతి ఇచ్చే వేళలు అమ్మవార్ల దేవాలయాలు అన్నిట్లలోనూ విశేషంగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు, దాని తర్వాత మూసివేస్తారా? ఇంకా కాసేపు అయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. మహామంగళ హారతి అని ఆ. సాయంకాలాలు ఆహా, ఇస్తారు. ఆహా. చాలా బాగుంటుంది. ఓకే. వసంత పంచమి, ఉమ్. మాఘశుద్ధ పంచమిని వసంత పంచమి చెప్తారు. అయితే ఇప్పుడు మనం సరస్వతి పూజ చేసుకుంటున్నాం, కానీ ఇది వరకు ఈ వసంత పంచమిని వసంతోత్సవంగా చేసేవాళ్ళు. ఉహుం. ఇదేంటంటే మన్మధుడు, రతిదేవి, వసంతుడు, ఈ ముగ్గురు అవతారాలు వేసుకుని వసంతోత్సవం రంగులు చల్లుతూ చేసుకునే ఉత్సవంగా కూడా ఈ వసంతోత్సవాన్ని చేసుకునేవాళ్ళట. ఇప్పుడు ఇది వసంతం ఇప్పుడే రాదు, మాఘ పాల్గుణాలు అయిన తర్వాత చైత్రము వైశాఖము కదా వసంత ఋతువు. అవును. వసంత ఋతువు ఆగమనానికి ముందొచ్చే ఋతువులోనే ఈ వసంతం ఆడేవాళ్ళట అప్పట్లో. ఉహుం. ఇక మామిడి చిగురులేయటం మొదలు పెడుతుంది, కోకిళ్ళు కొద్ది కొద్దిగా కుయ్యటం మొదలు పెడతాయి, మంచు కొద్దిగా తగ్గుముఖం పడుతుంది, ఎండ కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎండ తీవ్రత వచ్చాక కదా వసంతం వచ్చేది. అవును. ముదిరిన ఎండకి వసంతం వస్తుంది. ఆ ఎండ ముదరడానికి సూచనగా వచ్చేటువంటి ముందొచ్చే ఈ పంచమినే వసంత పంచమిగా పూర్వం చేసేవాళ్ళు. సంస్కృత నాటకాల్లో ఈ వసంతోత్సవం గురించి చాలా విశేషంగా కనపడుతుంది. ఉహుం. డ్రామాస్లో చేసేవాళ్ళు ఇది వరకు. మన పాత సినిమాలలో కూడా ఈ వసంతోత్సవపు హడావిడ్లు 1, 2 కనపడేవి. ఏం చేస్తారు రమగారు? వసంతోత్సవం అంటే రంగులు బుక్కాలు చల్లుకోవటం, ఆహా. తర్వాత అందరూ కలిసి నాట్యాలు ఆడటం, ఓ. చెరుగడలు అవి పట్టుకుని ఊరేగటం, ఒకటి మన్మధుడు ఒకటి రతీదేవి వేషం వేసుకోవటం, అందరూ కలిసి, అంటే ప్రజలంతా కలిసి సంతోషంగా గడిపే సమయం అన్నమాట ఈ వసంతోత్సవం. ఓకే. దీంతో పాటుగా ఈ రోజున సరస్వతీదేవి జన్మించిందని ఒక ప్రత్యేకమైన విషయం చెప్తారు. ఉమ్. సరస్వతీదేవి అంటే శుద్ధ సత్వస్వరూపిణి, ఏమనాలి, సాత్విక రూపం, తెల్లని వస్త్రము, అవును. తెల్లని పువ్వు మీద కూర్చుంటుంది, అహింసా స్వరూపిణి, ఏమీ ఆయుధాలు లేవు ఆవిడికి, ఒక వీణ ఒక వీణ పట్టుకుంటుంది. ఆ వీణ ఆయుధం కాదు కాదు కదా, కదా. సాధనము. తర్వాత ఏమో పుస్తకము, అక్షమాల, వీణ వాయించుకుంటూ ఉంటుంది. మామూలుగా మనకు అమ్మవార్ల స్వరూపాలు ఎట్లా కనపడతాయి జయ? సాధారణంగా చతుర్భుజిగా ఉన్న అమ్మవారైతే ఒకటో రెండో ఆయుధాలు ఉంటాయి. అవును. పాశాంకుశాలైనా ధరించి ఉంటుంది అమ్మ కనీసం. ఈ సరస్వతికి పాశము లేదు, అంకుశము లేదు. ఉమ్. ఆమె పుస్తకము, అక్షమాల, అంటే చదువుకో, జపంచి, అంటే ధ్యానము, జ్ఞానము, 2 లక్షణాలని తెలియజేస్తుంది. రెండోది పారవస్యం, అలౌకికమైనది, సంగీతం, సంగీత సాధనం కదా వీణ. అవును. ఈ సంగీతము, జ్ఞానము, ధ్యానము, ఈ 3 విషయాలని శుద్ధ సాత్విక స్వరూపంగా కనబడేటువంటి సరస్వతీదేవి మనకు తెలియజేస్తుంది. ఆమెని ఈ రోజును పూజిస్తారు. ఈ సరస్వతి పూజ అనగానే విశేషంగా పుస్తక పూజ. ఇది వరకు సరస్వతి అంటే ఏముండేది, మనకి తాళపత్ర గ్రంథాలు ఉండేవి. ఉమ్. మనకి ప్రింట్ వచ్చేసిన తర్వాత చక్కగా కోసి పూజ చేసుకోవటం, పుస్తకాలను పూజించుకోవటం, అవును. పుస్తకం మీద ఏదో ఓంకారం రాసుకోవటం, ఓ స్వస్తికి రాసుకోవటం. జ్ఞానస్వరూపిణైన అమ్మని ఈ ప్రింట్ పుస్తకంలో, ఈ పుస్తకంలో ఉన్న విద్య మన మస్తకంలో కూడా రావాలని కోరుకుని దండం పెట్టుకోవటం. పిల్లలకి అక్షరాభ్యాసాలు చేస్తారు వసంత పంచమి నాడు. ఆల్రెడీ అక్షరాభ్యాసం అయిపోయిన పిల్లలకు కూడా మళ్ళీ అక్షరాభ్యాసం చేయించవచ్చు. పెద్దవాళ్ళ మనం కూడా ఓ అక్షరం రాసుకోవచ్చు, మంచి పని చేయొచ్చు. ఏదైనా లలిత కళలు మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టచ్చు. సాధారణంగా ఏం చెప్తారంటే, మామూలుగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే మన నక్షత్రాన్ని బట్టి, తారాబలాన్ని బట్టి మనం ముహూర్తం పెట్టుకుంటాం. కానీ ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఇక నీ నక్షత్రము, నీ తారాబలము అవసరం లేదు. ఉమ్. ఏదైనా కొత్త పుస్తకం మొదలు పెట్టదలుచుకున్నాం, వసంత పంచమి నాడు మొదలు పెట్టండి.
కొత్త విద్య నేర్చుకోవటం మొదలు పెడతాం. కొత్త కోర్స్ ఏదైనా ఈ రోజున మొదలు పెట్టండి. తర్వాత ఏదైనా శాస్త్ర విద్య చదువుకునేవాళ్ళు అది. లలిత కళలు ఏదైనా సంగీతమో, నాట్యమో, అందులో వయలినని, వీణని, వోకలని 100 రకాలు ఉన్నాయి కదా! వాయిద్యాలు కూడా. ఏవి మొదలు పెట్టదలుచుకున్నా వసంత పంచమి నాడు పిల్లలతోటి చక్కగా మొదలు పెట్టించవచ్చు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. శాస్త్రం ప్రకారం ముహూర్తం అవసరం లేని రోజు. ఈ రోజులో వర్జ్యాలు అవి ఏవో ఉంటాయి. మనం ఇంట్లో చేసేటట్టయితే వారం వర్జ్యం చూసుకుని ఏ సమయం బాగుంది, శుభాశుభ సమయాలు మాత్రం చూసుకుని మొదలు పెట్టచ్చు. దేవాలయంలోకి వెళ్ళామనుకో, శుభం లేదు అశుభం లేదు, అన్ని సమయాలు శుభ సమయాలే. అంతే. దేవాలయంలో కూర్చుని పుస్తకం దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం, అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, చక్కగా ఏ పుస్తకం మొదలు పెడతాము, డ్యాన్సు, సంగీతం ఏదైనా స్టార్ట్ చేయదలుచుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఇళ్లల్లో పూజ చేసుకునేటప్పుడు సరస్వతీదేవికి తెల్లని పువ్వులతోటి పూజ చేసుకుంటే మంచిది. సరస్వతికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి. సరస్వతి అష్టోత్తర శతనామావళి కనపడుతుంది. అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలతోటి తెల్లని పువ్వులతోటి అర్చన. ఆమెకి తెల్లని పొంగలి అంటే పంచదారతో చేసింది, పాలు పోసిన పాల పాయసము నివేదన చేసుకోవచ్చు, పెరుగన్నం నివేదన చేయొచ్చు. తెల్లని పళ్ళు అంటే ఏం చెప్తాం, జామ పళ్ళు తప్పిస్తే ఏమి ఉండవు. అయితే ఇది శ్యామలా నవరాత్రుల కాలం కాబట్టి జామ పళ్ళు కూడా నివేదన చేయొచ్చు. అది కూడా చాలా మంచిది చేయగలిగితే. ఎందుకంటే శ్యామలా నవరాత్రులు అవ్వటం వల్ల శ్యామల జ్ఞానస్వరూపిణి ఆవిడ, సంగీత శ్యామలగా చెప్తారు. సంగీతం వచ్చే సమయము, దాంతోపాటుగా మనకి అదనంగా ఈ వసంత పంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి సరస్వతి స్వరూపిణైన అమ్మని కూడా జ్ఞానస్వరూపిణిగా ఆరాధిస్తే జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, చదువుకునే అవకాశాలు కొత్తవి వస్తాయి, చదివిన చదువుకి ఒక సార్థకత లభిస్తుంది. ఈ అవకాశాలన్నిటి కోసం అత్యుత్తమమైన రోజుల్లో ఇంకా అత్యుత్తమమైనదిగా చెప్పబడేటువంటి వసంత పంచమి నాడు సరస్వతి ఆరాధన విశేషంగా చేయదగింది. మా ఇంట్లో లేదు, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడూ చేయలేదు, ఏమీ తప్పులేదు. మీ ఇంట్లో లేకపోయినా పర్వాలా, మీరు ఇంతకుముందు చేసుకోకపోయినా పర్వాలేదు, ఇప్పుడు లక్షణంగా చేసుకోవచ్చు. పెద్ద హడావిడేం లేదు. అమ్మవారికి కొంచెం గంధం సమర్పించడం, 2 పువ్వులు సమర్పించడం, తర్వాత ఒక పండు, ఏదైనా నివేదన, ధూపము, దీపారాధన ఎలాగూ చేస్తారు, హారతి ఇవ్వండి, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఇది చాలు. ఇంత మాత్రం. మీకు కుదిరితే దగ్గరలో ఎక్కడైనా సరస్వతి అమ్మవారి ఆరాధన జరిగే దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. మన శృంగేరి శారదా పీఠాలు ఉంటే మంచిది. ఇప్పుడు శంకర మఠాలు కనిపిస్తాయి. శంకర మఠంలో అన్ని చోట్ల శారదాంబికే పూజింపబడుతుంది. బోల్డ్ ఉన్నాయి. మనకు దగ్గర అయితే మోతీనగర్లో ఉంది శంకర మఠం, ఎలాగుంది నల్లకుంటలో, ఇంకా ఉన్నాయి 2-3 హైదరాబాద్లో. మీ ఊళ్ళల్లో శంకర మఠాలు ఉంటే శారదాంబని ఆరాధన జరుగుతుంది విశేషంగా. ఆమెకు వెళ్ళి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో సరస్వతీదేవి కాలు మీద కాలేసుకుని వీణ పుచ్చుకున్న ఫోటో ఉంటుంది. చక్కగా ఆ ఫోటో ఒకటి ఇప్పటిదాకా లేకపోతే కొని తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఇట్లా సాత్విక స్వరూపిణిగా ఉన్న అమ్మని చూసి దండం పెడుతుంటే మన విద్య సాత్వికంగా ముందుకెళ్తుంది. నాకు వచ్చేసిందన్న గొప్ప రాదు. ప్రధానమైనది ఏంటంటే మనకి చదువు, జ్ఞానము, వీటి వల్ల వినయం రావాలి. అవును, సాధారణంగా వినయం రాదమ్మా. పూర్వం చెప్పేవాళ్ళు విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనం ఆప్నోతి ధనాధర్మం తతసుఖం అని. సుఖం సంగతి పక్కకు పెడితే ముందు విద్యా విదదాతి వినయం అన్నారా. విద్య వల్ల వినయం వచ్చేది ఎక్కడ కనపడుతుంది? ఫస్ట్ మార్కు రాగానే మనవాడు ఎక్కుతాడు ఈ పైకి ఎక్కడికో, అక్కడి నుంచి దిగరు. దిగితే డిప్రెషన్ వస్తుంది కానీ బుద్ధి రాదు. అవును, డిప్రెషన్లు వస్తాయి అనవసరంగా. మనకు అది కాదు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని, ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ముందుకెళ్ళాలని. అంటే ఎప్పుడైతే మనం వెళ్ళాలనుకుంటామో మనం ఎక్కం కదా, నడుస్తాం. అవును, ముందుకెళ్ళాలంటే ఏమిటి? మెట్టెక్కి పైన కూర్చుంటే అక్కడే కదా కూర్చుంటాం. మనం కూర్చునటం కాదు, మన పాయింట్ ఏమిటి? ముందుకి నడవాలి. ఆ నడిచే విధానము మనకి ఒక శుద్ధమైన సాత్వికమైన స్వరూపాన్ని చూస్తేనే వస్తుంది. ఆవిడే సాక్షాత్తు సంగీత విద్య అయితే ఆమె ఎందుకు వీణ వాయించి కనపడాలి మనకి? సాక్షాత్తు సంగీతమే స్వరూపం అయినప్పుడు ఆవిడ వీణ వాయించుకుంటూ ఆనందిస్తోందని ఎందుకు చూపిస్తున్నాం మనం? నువ్వు సంగీత స్వరూపిణివే అయినా కూడా నువ్వు కూడా నిరంతర సాధన చేయాలని చెప్తుంది సరస్వతి రూపం. కరెక్ట్ అండి. అంతే కదా. జ్ఞానం ఉన్నవాడు నిరంతరం చదువుకోవాలి. ఏదైనా ఒక విషయం తెలిసినవాడు, ఒక విద్య వచ్చినవాడు నిరంతరము ఆ విద్యలో రమిస్తూ ఉంటేనే ఇలా సాత్వికమైన స్వరూపంగా ముందుకెళ్ళగలుగుతారు. ఆ ముందుకెళ్లే విధానాన్ని సరస్వతి స్వరూపమే ప్రోత్సహిస్తుంది.
కాబట్టి చక్కగా ఒక చిన్న సరస్వతి ఫోటో ఒకటి పెట్టుకోండి ఇంట్లో. ఇప్పటిదాకా తేపోతే ఇప్పుడు తీసుకురండి. తప్పకుండా. రోజు కనపడేలాగా పెట్టుకోండి. పిల్లలకి దండం పెట్టడం అలవాటు చేయండి. సరస్వతి నమస్తుభ్యం ఉందండి మనకి. చిన్న శ్లోకం. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంతే. ఇంకా ఎన్నో ఉన్నాయి సరస్వతి శ్లోకాలు. మీకు కుదిరింది పిల్లలకి చక్కగా నేర్పించండి. అది రోజు ఒకసారి చెప్పేలా చేయండి. అవకాశం ఉంటే అది చేయొచ్చు. లేదా ఈ ఒకరోజు చెప్పించండి నోటికి. సింపుల్గా తేలికగా పూజ చేసుకోండి. పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టి చదివించండి. పిల్లల పుస్తకాల మీద ఓంకారం రాయండి. వాళ్ళకి తెలుగు వస్తే లక్షణంగా వాళ్ళతోటి రాయించండి. చక్కగా ఓ పెన్సిల్తో గీసి దీని మీద ఈ పసుపుతోటో ఈ గంధంతోటో నువ్వే రాయి, అప్పుడు నీకు బాగా చదువు వస్తుంది, బుద్ధి వస్తుంది అని పిల్లలకి మంచి మాట చెప్పండి. మీ పుస్తకం ఉంటే మీరు కూడా డైరీలో రాసుకోండి. కొంతమందికి జర్నలింగ్ అలవాటు ఉంటుంది, రోజు రాసుకుంటారు కదా, చక్కగా డైరీలో రాసుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఒక పాజిటివ్ ఆరా పెరుగుతుంది. మీకు జీవితం ఎప్పుడు చచ్చేదాకా నేర్చుకోవాలి అంటారు. అవునండి. ఈ నేర్చుకునే విద్య ఎక్కడిది? ఈవిడి వల్లే వస్తుంది, లేకపోతే రాదు కదా. కాబట్టి సరస్వతిని పూజించండి. ఈ పంచమి నాడు కనుక దేవాలయ దర్శనం చేయగలిగిన, సరస్వతికి సంబంధించిన ఒక స్తోత్రమో శ్లోకమో మీరు చదువుకోగలిగిన చాలా మంచిది. మంచి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. వైబ్స్ కోసమైనా ఈ పని చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.